सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। క్రితం క్లాస్లో మనం కఠోపనిషత్తు విహంగ వీక్షణం చేశాం. ఆ తర్వాత కఠోపనిషత్తు సింహావలోకనము అనే అంశం మీద మీకు అనేక ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలకు మీరంతా స్పందించి చాలా చక్కటి సమాధానాలతో మా ముందుకు వచ్చారు. ఆ సమాధానాలన్నీ పరిశీలించాం. అవన్నీ చాలా మట్టుకు సబబుగానే ఉన్నాయి. అయితే కొన్ని మాత్రం ఆ పదాలు ఎంపికలో కొంచెం మార్పు అవసరం అని అనిపించింది. వేదాంతం పాఠంగా చెప్పేటప్పుడు ఆ పదాల ఎంపిక చాలా చాలా ముఖ్యమైనది అని స్వామీజీ తరచూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే సరైన పదం సరైన చోట వాడకపోతే దాని అర్థం మారిపోతుంది. కొంతమంది అద్వైతానికి బదులుగా అద్వితీయం అంటూ ఉంటారు. అద్వితీయం వేరు, అద్వైతం వేరు. అద్వితీయం అంటే సెకండ్ టు నన్. అద్వైతం అంటే ఇది తప్పితే మరొకటి లేదు. అద్వితీయం అంటే ఇదే ప్రప్రథమైనది, దీనికి మించినది మరొకటి లేదు అని. ఈ విధంగా మనం పదాలు వాడేటప్పుడు సరిగ్గా చూసుకుని వాడకపోతే వాటి అర్థాలు మారిపోతాయి. అలాగే పదాలు వాడేటటువంటి వరుస క్రమం బట్టి కూడా వాటి అర్థం మారిపోతుందని ఈ మధ్యనే ఎవరో చెప్పారు. మద్రాసులో మీరు హోటల్లో కూర్చుని ఇడ్లీ సాంబార్ అని అడిగారు అనుకోండి, సాంబార్ వేరు, ఇడ్లీ వేరు. అట్లా వేరువేరుగా ఆ సర్వర్ పట్టుకొస్తాడు. అదే సాంబార్ ఇడ్లీ అన్నారనుకోండి, ఆ సాంబారు ఇడ్లీ మీద పోసి తీసుకొస్తాడు. ఈ విధంగా ఆ పదాలు ఒకటే అయినా ఆ వాడిన తీరు బట్టి వాటి యొక్క అర్థాలు మారిపోతున్నాయి. కాబట్టి పదాల ఎంపిక, పదాలు వాడే తీరు, వీటి బట్టి మన వేదాంత అవగాహన ఉంటుంది. కాబట్టి స్వామీజీ చెప్పినట్టుగా మనం దీన్ని అర్థం చేసుకోవడానికి వీలుగా మేము మళ్ళీ వీటి సమాధానాలు మీకు అందజేస్తున్నాం. కఠోపనిషత్తును గురువుగారు శ్రీ రాఘవరావు గారు విజయవంతంగా పూర్తి చేశారు. మళ్ళీ ఎప్పుడైనా మున్ముందు దాని సింహావలోకనం చేసుకోవాలనుకుంటే దానికి వీలుగా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఏరటం జరిగింది. ఆ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు మీ గురువు గారు సమాధానం చెప్పుకు వస్తారు. ప్రశ్న 1, కఠోపనిషత్తుకు ఆ పేరు ఎలా వచ్చింది? యజుర్వేదంలో 2 శాఖలున్నాయి. అవి కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము. కఠోపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి చెందినది. దీన్ని కాటక శాఖ అని కూడా అంటారు. అందువల్ల దీనికి కఠోపనిషత్తు అని పేరు వచ్చింది. ఇంకొక కారణము కఠ ఋషి నుంచి వచ్చింది కాబట్టి ఇది కఠోపనిషత్తు అయింది. కఠ ఋషి వైశంపాయన ఋషి యొక్క శిష్యుడు. వైశంపాయన ఋషి వ్యాస మహర్షి యొక్క శిష్యుడు. ప్రశ్న 2, యమధర్మరాజు నచికేతునికి పెట్టిన పరీక్షలు ఏమిటి? నచికేతుడు ఆత్మవిద్యను 3వ వరంగా కోరాడు. ఆత్మవిద్య సాధన చతుష్టయ సంపన్నులకే చెప్పాలి. నచికేతుడు చూస్తే బాలుడు. సాధన చతుష్టయ సంపన్నత ఉందో లేదో, ఏదో పిల్లవాడుగా అమాయకంగా అడిగి ఉన్నాడేమో అని సందేహం కలిగి అతనికి నిజంగా ముముక్షుత్వం ఉందో లేదో అని పరీక్ష చేయదలిచి
అనేక ప్రలోభాలకి ఆ నచికేతుడిని గురి చేశాడు యమధర్మరాజు. సంపదలు ఇస్తాన్నాడు, దేవకన్యల్ని ఇస్తాన్నాడు, దివ్య రథాలని పరిచారకులతో సహా ఇస్తాన్నాడు, విస్తారమైన రాజ్యం, దీర్ఘాయుష్యు ఇస్తాన్నాడు. నేను చెప్పినవి కాక నీకేదైనా కోరికుంటే అడుగు, తప్పకుండా తీరుస్తాను అని కూడా అన్నాడు. మొహమాటం లేకుండా నీకేది కావాలంటే అది అడుగు అన్నాడు. వాటికి బదులు అంటలేదు సుమా అని కూడా అన్నాడు. కాని ఆత్మవిద్య మాత్రం అడక్కు అని ఒక షరతు విధించాడు. అది దేవతలకు కూడా అర్థం కానిది అంటూ మభ్యపెట్టడానికి శతవిధాల యమధర్మరాజు ప్రయత్నం చేశాడు. ప్రశ్న 3. నచికేతుని సమాధానం ఏమిటి? నచికేతుడు, నీ నృత్యాలు, సంపదలు, వాహనాలు అన్నీ నువ్వే ఉంచుకో అంటూ అంతకుముందు యమధర్మరాజు బహూకరించిన విలువైన మాలను కూడా తిరిగి ఇచ్చివేశాడు. జీవితం చాలా అల్పమైనది, క్షణభంగురం. మానవ జన్మను ఆత్మ విద్యతోనే ఉద్ధరించుకోవాలి. ఈ విషయంలో దేవతలకు కూడా సందేహం ఉందన్నావు కదా. యమధర్మరాజా, ఆత్మవిద్య దేవతలకు కూడా అర్థం కాదు అంటే అది తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే. మరి ఇది సులభంగా అర్థం కాదని నువ్వే చెప్తున్నావు. కానీ దీన్ని బోధించడానికి నీలాంటి శ్రేష్ఠుడైన గురువు నాకు మరొకరు దొరకరు. నీకు ఆత్మవిద్య బాగా తెలుసు, వేరే ఏ వరమూ దీనికి సాటి కాదు అంటూ తన తీవ్ర ముముక్షుత్వాన్ని చాటి చెప్పాడు నచికేతుడు. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్, అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్, అన్యత్ర భూతాచ్చ భవ్యచ్చ, ఎత్తత్ పశ్యసి తద్వదా. ధర్మ అధర్మాలకి విలక్షణంగా, కార్యకారణాలకి విలక్షణంగా, కాలానికి అతీతంగా ఉన్న ఆ ఆత్మతత్వానికి నాకు చెప్పు అంటూ నచికేతుడు ప్రాధేయపడ్డాడు. ప్రశ్న 4. నచికేతుడు కోరిన మొత్తం వరాలు ఏవి? నచికేతుని మొదటి వరం, నేను మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి ఎటువంటి మనోవ్యాకులత లేకుండా, నా మీద కోపగించకుండా, ప్రశాంతమైన మనస్సుతో నన్ను ఆదరించాలి, ఆప్యాయతతో పూర్వంలాగే పలకరించాలి. ఇది మొదటి వరం. ఇది కుటుంబపరంగా కోరినటువంటి వరం. ఇక నచికేతుడు రెండో వరం, స్వర్గంలో జీవించేవారు సుఖశాంతులతో ఉంటారు. భూలోకవాసులు స్వర్గానికి వెళ్లాలనే కోరికతోటి ఉంటారు. స్వర్గానికి తీసుకువెళ్లే యజ్ఞం గురించి నాకు చెప్పు. ఇది నచికేతుని రెండో వరం. ఈ వరం సమాజం కోసం కోరాడు. ఇక నచికేతుని ఆఖరి వరం, మూడో వరం. చనిపోయిన తరువాత జీవుడు ఉన్నాడు అని కొందరంటారు, లేడు అని మరికొందరంటారు. ఈ విషయమై నాకు సందేహం ఉంది. నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించు అని కోరాడు. ఈ మూడో వరం తన కోసం, మోక్షగాముల కోసం, జిజ్ఞాసుల కోసం ఆత్మజ్ఞానాన్ని కోరాడు. ప్రశ్న 5. ఓంకారం గురించి అనేక ఉపనిషత్తుల్లో నేర్చుకుంటాం. కఠోపనిషత్తులో ఏమని వచ్చింది అది వివరించండి. ఏతద్యేవాక్షరం బ్రహ్మ, ఏతద్యేవాక్షరం పరం, ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్. ఓంకారాన్ని పరబ్రహ్మగా, కారణబ్రహ్మగా భావిస్తే అది ఈశ్వర ధ్యానం అవుతుంది. అపరం బ్రహ్మగా, కార్యబ్రహ్మగా భావిస్తే అది హిరణ్య గర్భ లేదా విరాట్ ఉపాసన అవుతుంది.
ఏతత్ అక్షరం ఏవ బ్రహ్మ అంటే అపరం బ్రహ్మను అంటే హిరణ్య గర్భ విరాట్ను సూచిస్తుంది. ఏతద్ అక్షరం పరం అంటే ఈశ్వర ఉపాసనని సూచిస్తుంది. ఏతద్ అక్షరం జ్ఞాత్వా అంటే ఇక్కడ అర్థం జ్ఞానం చేశాక అని. ఏతద్ ఆలంబనం శ్రేష్టం, ఏతద్ ఆలంబనం పరం, ఏతద్ ఆలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే. ఈ ఆలంబనం వల్ల అనేక ఫలాలున్నాయి. పరమాత్మను 2 రకాలుగా పూజించవచ్చు. ప్రతిమా ధ్యానము, ఒక ఆకారం ఊహించుకుని ధ్యానం చేయటం. ఉదాహరణకి రాముడు, కృష్ణుడు, శివుడు ఈ మాదిరిగా. ప్రతీక ధ్యానం, ఒక ప్రతీకను పరమాత్మగా ఊహించుకుని ధ్యానం చేయడం. ఉదాహరణకు సాలగ్రామంలో శివుడు, పసుపుతో వినాయకుడు లేదా పసుపు వినాయకుడు. ఓంకారంలో బ్రహ్మ. ఓంకార ధ్యానం చేయటం ఒక పద్ధతి. ఓంకార విచారణ చేయటం శ్రేష్టమైన పద్ధతి. ఎందుకంటే ఏతద్ ఆలంబనం పరం, మనం అపరం కూడా కలుపుకోవాలి. కార్యకారణ బ్రహ్మను ధ్యానం చేశాక బ్రహ్మలోకాన్ని పొందుతాం. బ్రహ్మలోకాన్ని పొందుతాడు అన్న మాటకు 2 అర్థాలు వస్తాయి. సగుణ ధ్యానం చేస్తే అసలు బ్రహ్మలోకానికి అంటే 7వ లోకానికి ఆ ఉపాసకుడు వెళ్తాడు. అదే నిర్గుణ బ్రహ్మని తెలుసుకుంటే, ఆ నిర్గుణ బ్రహ్మ నిష్టలో ఉంటే బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు అని తెలుసుకుంటాడు. జీవించి ఉండగా జీవన్ముక్తిని పొందుతాడు. తనే బ్రహ్మను అని తెలుసుకుంటాడు. తదనంతరం విదేహముక్తిని పొందుతాడు. ప్రశ్న 6. మరణానంతరం అజ్ఞాని జీవాత్మ గమనాన్ని వివరించండి. మన శరీరంలో 5 అంశాలున్నాయి. స్థూల శరీరం, ఇది మరణం తర్వాత నశిస్తుంది, కాలిపోతుంది లేదా పాతి పెడతారు. సూక్ష్మ శరీరం, సూక్ష్మ కారణ శరీరాలు 2 ప్రయాణం చేస్తాయి. కారణ శరీరం, సూక్ష్మ కారణ శరీరాలు వేరే శరీరాన్ని పొందుతాయి మరణానంతరం. ప్రతిబింబ చైతన్యం, సూక్ష్మ కారణ శరీరాలతో మరణానంతరం ఇది ప్రయాణం చేస్తుంది. బింబ చైతన్యం సర్వవ్యాపకం గనక దీనికి ప్రయాణం లేదు. స్థూల శరీరం, బింబ చైతన్యం కాక తక్కిన 3 ప్రయాణం చేస్తాయి. శాస్త్రం ప్రకారం సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ప్రతిబింబ చైతన్యం 3 కలిపి జీవాత్మ అవుతుంది. ఈ 3 ఉంటాయి కానీ కనిపించవు. బింబ చైతన్యం ప్రయాణం చేయదు. కానీ ఈ కూటమి అంటే సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ప్రతిబింబ చైతన్యము మరణానంతరం ప్రయాణం చేస్తాయి. మరణానంతరం అజ్ఞాని జీవాత్మ తనకు అప్పుడు సిద్ధంగా ఉన్న ప్రారబ్ధాన్ని బట్టి ఆయా లోకాలకు వెళ్ళి ఆ లోకాలకు తగు శరీరాన్ని ధరించి అక్కడ వ్యవహారాన్ని చేస్తాడు. మరణానంతరం పాపం ఎక్కువ, పుణ్యం తక్కువ ఉంటే హీనలోకాల్లో హీన జన్మలు పొందుతాడు. అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు హీనలోకాలు. ఇక్కడ అనేక బాధలు అనుభవించి ప్రారబ్ధం పూర్తిగా క్షయం అయ్యాక మళ్ళీ అప్పటి ప్రారబ్ధాన్ని బట్టి మళ్ళీ మరొక లోకం, మరొక జన్మ. మరణానంతరం పుణ్యం ఎక్కువ, పాపం తక్కువ ఉంటే ఉత్తమ లోకాల్లో ఉత్తమ జన్మల్ని పొందుతాడు. భువః, సువః, మహః, తపః, జనః సత్యలోకాలు ఉత్తమ లోకాలు. ఇక్కడ అనేక సుఖాలు, భోగాలు అనుభవించి ప్రారబ్ధం పూర్తి అయ్యాక
మళ్ళీ అప్పటి ప్రారంధాన్ని బట్టి మరో లోకం, మరొక జన్మ. ఇలా పునరపి జననం పునరపి మరణం పొందుతూ గమ్యం లేని బాటసారిలాగా సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాడు. అయితే సత్యలోకంలోకి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఆ చతుర్ముఖ బ్రహ్మగారి ద్వారా జ్ఞానాన్ని పొంది జీవన్ముక్తిని, విదేహముక్తిని ఆ సత్యలోకంలోనే పొందుతారు. ప్రశ్న 7. మరణానంతరం జ్ఞాని జీవాత్మ గమనాన్ని వివరించండి. జ్ఞాన నిష్ట కలిగాక జ్ఞానికి సంచిత కర్మలు దగ్ధమైపోయాయి. ఎందుకంటే కర్తృత్వ భావన లేదు. నేను బ్రహ్మను కాబట్టి, బ్రహ్మ అకర్త కాబట్టి నేను ఎప్పుడూ అకర్తనే. అంతకుముందు అజ్ఞానం వల్ల నేను కర్తను అనుకుని కొన్ని కర్మలు పోగు చేశాను. కానీ అవి నా అజ్ఞానపు ఆలోచన నుంచి పుట్టినవి కాబట్టి సంచిత కర్మలు ఇప్పుడు ఆవిరైపోతాయి. స్వప్నంలో చేసిన చర్యకి జాగ్రత్తావస్థలో నేను జవాబుదారిని కాదు కదా. ఇది అంతే. ఇక జ్ఞానికి ఆగామి కర్మలు అంటావు. ఎందుకంటే అతనికి కర్తృత్వ భావన లేదు. జీవితంలో ఇంతవరకు చేసిన కర్మలు దగ్ధం అయిపోయాయి. ఎందుకంటే ఇవి నేను చేశాను, నేను కర్తను అని చెప్పే వ్యక్తి ఇంకా లేడు. జ్ఞాని పనులు చేసిన అతనికి పుణ్యం గాని పాపం గాని అంటదు. అతను చేసే పనులకు దృష్టఫలం మాత్రమే, కనబడే ఫలం మాత్రమే ఉంటుంది. జ్ఞానికి సంచిత కర్మలు మిగలవు, ఆగామి కర్మలు రావు. ఈ శరీరానికి కారణభూతమైన ప్రారబ్ధ కర్మలు మాత్రం మిగులుతాయి. జ్ఞాన నిష్ట కలిగాక జ్ఞానికి కూడా ప్రారబ్ధ కర్మ తప్పదు. ప్రారబ్ధ కర్మ పూర్తయిన ఉత్తర క్షణం శరీరం పడిపోతుంది. అతని స్థూల శరీరం కాలిపోతుంది లేదా పాతబడింది. సూక్ష్మ శరీరం సూక్ష్మ ప్రపంచంలో, కారణ శరీరం కారణ ప్రపంచంలో కలిసిపోయింది. జ్ఞాని కర్మలు క్షయమైపోయాయి. ఇంకా మరో జన్మ లేదు. జ్ఞాని జీవించి ఉండగా జీవన్ముక్తి, మరణానంతరం విదేహముక్తి పొందుతాడు. ప్రశ్న 8. కఠోపనిషత్ అంతటా చెదురుమదురుగా ఆత్మ లక్షణాలను అనేకం చెప్పుకు వచ్చారు. వాటన్నిటినీ క్రోడీకరించి వరుసగా చెప్పండి. 15 ఆత్మ లక్షణాలు. మొదటిది విపశ్చిత్, అంటే సర్వ వ్యాపక చైతన్యమే ఆత్మ. చిద్రూపస్య ఆత్మ, అన్ని పేర్లు ఒకటే. ఒకే ఆత్మ అనేక పేర్లతోటి విరాజిల్లుతోంది. రెండోది ఆత్మ నిర్వికార చైతన్యము. ఆత్మ షడ్వికార రహిత చైతన్యం. శరీరానికి షడ్వికారాలు ఉంటాయి. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి అని షడ్వికారాలు. తల్లి గర్భంలో ఉండి పుట్టి పెరిగి మార్పులు చెంది కృషించి ఆఖరకు మరణిస్తుంది. ఆత్మ ఈ శరీరంతో దగ్గరగా ఉన్న శరీరంలా మార్పులు చెందదు. ఆత్మ నిర్వికార చైతన్యము. మూడోది ఆత్మ అకర్త అభోక్త. ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. అంటే కర్మ చేయదు, కర్మఫలాన్ని అనుభవించదు. 4 ఆత్మ సర్వ అధిష్టానము. ఆత్మ అధిష్టానము అంటే అన్ని వస్తువులకు ఆధారం లేదా సారము. ఇది లేకుండా ఇక్కడ జగత్తుకి ఉనికి లేదు, జగత్తుకి మనుగడ లేదు.
ఉదాహరణకు పూలదండలో ఉన్న దారం, పూలు ఉన్నంత వరకు దారాన్ని గమనించాం, కానీ పువ్వులు రాలినా కూడా దారం మాత్రం ఉంటుంది. 5. నిరుపాధిక సోపాధిక చైతన్యము. ఆత్మకు 2 లక్షణాలు చూస్తాం. ఆత్మ సర్వవ్యాపకం అని నేర్చుకున్నాం. దీన్ని సామాన్య చైతన్యము అంటారు. ఆత్మ అనేక రూపాలతో ప్రకటితమవుతోంది. అనేక పేర్లతోటి, అనేక రూపాలతోటి ఇక్కడ వ్యక్తమవుతోంది. దీన్ని విశేష చైతన్యం అంటారు. కాబట్టి ఆత్మ నిరుపాధిక సోపాధిక చైతన్యము. ఆత్మ అనంతం. అశరీరం శరీరేషు. శరీరం లేని ఆత్మ ఈ శరీరంలో ఉంది. సర్వవ్యాపకంగా లోపల బయట అంతటా ఉన్నది. 7. చైతన్య స్వరూపము. ఈ చైతన్య స్వరూపం వల్లే తక్కిన అనుభవాలన్నీ తెలుస్తున్నాయి. జడమైన శరీరం ఆత్మ వల్లే చేతనవంతమైంది. అవస్థాత్రయ సాక్షి చైతన్యం 8. అవస్థాత్రయ సాక్షి చైతన్యంగా ఆత్మను వర్ణిస్తే 2 విషయాలు గ్రహించవచ్చు. ఆత్మ చైతన్య స్వరూపం. ఎందుకంటే ఆత్మ జడం అయితే దేన్ని సాక్షిభూతంగా చూడలేదు. ఆత్మ తను చూసే 3 అవస్థలకి భిన్నం. ఎందుకంటే చూడబడే వస్తువు వేరు, చూసే వస్తువు వేరు. సర్వాత్మ భావన. అంతా ఆత్మ మాత్రమే. వ్యష్టిలోనూ సమష్టిలోనూ ఉన్నది ఆత్మ ఒకటే. అలలోనూ సముద్రంలోనూ ఉన్నది నీరు మాత్రమే. 10. దేశకాలాతీతం. నిజానికి చైతన్యం ఒక చోట పరిమితం కాదు, 3 కాలాల్లోనూ ఉంటుంది. 11. ప్రకాశం లేదా జ్యోతిషాం జ్యోతి. అధూమకః. అధూమకః అగ్నితో పోల్చాడు ఈ కటమంత్రంలో. అధూమకం అంటే పొగలేని అగ్ని. అంతటినీ ప్రకాశింపజేయగలిగే శక్తి కలది. పొగలేని అగ్ని అంటే నిరాకార శుద్ధ చైతన్యము. ఆత్మ సర్వవ్యాపకము. అన్ని నామరూపాల్లోనూ ఉన్నది ఆత్మ. ప్రాణం ఉన్న జీవుల్లో సచ్చిత్రూపాల్లో ఉంటే జడ వస్తువులో కేవలం సద్రూపంలో ఉంటుంది. ఆ విధంగా ఆత్మ అంతటా ఉంది. ఏకాత్మ. ఉపనిషత్తు ముందు జీవాత్మ పరమాత్మల ఐక్యం చూపించి తర్వాత జగత్తును మిథ్యగా అనాత్మగా చూపించడం వల్ల జీవ జగత్ పరమాత్మలు 3 కలిసి ఏకాత్మ లేదా బ్రహ్మగా నిరూపించబడ్డాయి. అభిన్నం. జీవులు అనేకంగా ఉన్నా కూడా ఆత్మ ఒకటే. ఎన్ని శరీరాలుంటే అన్ని ఆత్మలున్నాయని, శరీరానికి మధ్య ఆత్మ లేదని పొరబడుతున్నాం. ఆత్మకు బహుత్వం, ఒక స్థానం, ఒక పరిమితి ఆపాదిస్తున్నాం. ఆత్మకు ఈ 3 లక్షణాలు లేవు. ఆత్మ అభిన్నము. అసంగత్వము. ఆత్మ అన్నిటికీ అధిష్టానంగా ఉన్నా అది అసంగం. జగత్తులోని వ్యవహారం గాని, జగత్తుకున్న గుణాలు గాని ఆత్మకు చెందవు. ప్రశ్న 9. వివిధ లోకాల్లో ఆత్మ విద్యా అవగాహన ఏ విధంగా ఉంటుంది? యథా దర్శే తదాత్మని యథా స్వప్నే తదా పితృలోకే యథాప్సు పరివ దదృశే తదా గంధర్వలోకే ఛాయా తపయోరివ బ్రహ్మలోకే. ఆత్మవిద్య అవగాహన వివిధ లోకాల్లో ఇలా ఉంటుంది. స్పష్టమైన మన ప్రతిబింబం అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే భూలోకంలో బుద్ధి అనే అద్దంలో మనం స్పష్టంగా చూసుకోవచ్చు. అంటే మన గురించి, మన స్వరూపం గురించి
చాలా చక్కగా తెలుసుకోవచ్చు. ఇక పితృలోకంలో నేర్చుకుంటే ఆత్మ విద్య ఒక కళలాగా ఉంటుంది. కళ నిమిషాల మీద మారుతుంది. ప్రారంభ కర్మ వల్ల రేగిన ఆలోచనల ప్రతిరూపమే స్వప్నం. అది ఆలోచనలంత వేగంగానూ కరిగిపోతుంది. అందుకే ఒక్కోసారి కళ గుర్తుండదు, అస్పష్టంగా ఉంటుంది. అందరూ పితృలోకం లేదా స్వర్గలోకంలో పుణ్య కర్మ ఫలాల్ని అనుభవించే కార్యక్రమంలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి బ్రహ్మజ్ఞానం పొందడానికి తీరిక ఉండదు. ఉన్నా ఆనందంలో మునిగి తేలుతుండడం వల్ల జ్ఞానం అరకొరగా మాత్రమే ఉంటుంది. గంధర్వలోకం. గంధర్వలోకం అంతే, రోజంతా ఆటపాటలతో మునిగి తేలుతూ ఉంటారు. అక్కడ మీరు ఈ ఆత్మవిద్య నేర్చుకుంటే నీటిలో మీ ప్రతిబింబాన్ని చూసినట్టు ఉంటుంది. నీటిలో రూపురేఖలు వివరంగా తెలియవు, నీరు కదిలితే అసలే కనబడవు. మిగిలింది ఇంకా బ్రహ్మలోకం. ఇక్కడ క్రమముక్తి కలుగుతుంది. ఖచ్చితంగా క్రమముక్తి సాధ్యం. నీడ వెలుగు ఎంత స్పష్టంగా ఉంటాయో అంత స్పష్టంగా ఈ ఆత్మవిద్య అర్థమవుతుంది. అందులోనూ చెప్పేదేవుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడు. నేర్చుకునేదెక్కడ? అన్ని సుఖాలు ఉన్న బ్రహ్మలోకంలో. మరి దీనికన్నా భూలోకంలోనే ఎందుకు శ్రేష్టం అంటే 2 కారణాలున్నాయి. భూలోకంలో నేర్చుకుంటే జీవన్ముక్తి కలుగుతుంది, కానీ బ్రహ్మలోకానికి ఖచ్చితంగా వెళ్తామా? జన్మంతా ఉపాసన చేసి మరణం తర్వాత బ్రహ్మరంధ్రం ద్వారా సూక్ష్మ శరీరం బ్రహ్మలోకంలోకి చేరితే అప్పుడు ఆ అవకాశం ఉంటుంది. అది చాలా కష్టమైనటువంటి మార్గము. అందుకని అది గాల్లో దీపం పెట్టడం లాంటిది. ఇక్కడే ఇప్పుడే ఈ జన్మ ఉండగానే మనం ఉద్ధరించుకోవాలి. ప్రశ్న 10. అంగుష్టమాత్ర పురుష అని వస్తుంది కదా కఠోపనిషత్తులో, అంటే ఏమిటి? అంగుష్టమాత్ర పురుష మధ్య ఆత్మని తిష్టతి ఈశానో భూతభవ్యస్య నతతో విజుగుప్సతే ఏతద్వైతత్. బొటనవేలి ప్రమాణంలో శరీరం మధ్య హృద్గుహలో కొలువై ఉన్నాడు ఆ పరమాత్మ. భూత భవిష్యత్తులకు అతీతుడు. ఈ విషయం తెలుసుకున్నవాడు దేన్ని ద్వేషించడు. ఇదే నువ్వు అడిగినటువంటి ఈ తత్వము అంటూ యమధర్మరాజు చెప్పాడు. దేశకాల అతీతము. నిజానికి చైతన్యం ఒక చోట పరిమితం అవదు, కానీ పరిమితమైనట్టుగా చూపిస్తోంది. ఆలోచనకి సాక్షి చైతన్యంగా ఉంది. ఆలోచనలు ఉన్నా ఆలోచనలు లేని మనస్సుని సాక్షి చైతన్యంగా చూసే ఆత్మను ఇక్కడ పురుష అంటోంది శాస్త్రం. పురుష అనే పదానికి 2 అర్థాలున్నాయి. పురేషేతి ఇది పురుష అంటే ఈ శరీరంలో జీవించేవాడు. పూరయతి సర్వం ఇది పురుష, సర్వవ్యాపకమైంది, కాంతిలాగా అంతటా ఉన్నది. ఇక్కడ శరీరంలో జీవించేవాడు అని అర్థం. అంగుష్టమాత్ర పురుష అనేది ఉపాసనా సౌలభ్యం కోసం ఇవ్వబడింది. ప్రశ్న 11. కఠోపనిషత్తులో చాలా మహావాక్యాలు వస్తాయి అని చెప్పారు. ఏదైనా ఒక మహావాక్యాన్ని మళ్ళీ తీసుకుని వివరించండి. జీవ ఈశ్వర ఐక్యాన్ని సూచించే వాక్యాన్ని మహావాక్యం అంటారు. కఠోపనిషత్తులో అనేక మహావాక్యాలున్నాయి. అందులో ఒకటి ఏ ఇమం మద్వదం వేద ఆత్మానం జీవమంతికాత్ ఈశానం భూత భవ్యస్య నతతో విజుగుప్సతే ఏతద్వైతత్. ఎవరు కర్మ ఫలాలను అనుభవిస్తున్న ప్రాణానికి ఆధారమైన ఈ ఆత్మను దగ్గరగా ఉన్నట్టు
భూత భవిష్యత్ కాలాలకు నేతగా ఉన్నట్టు తెలుసుకుంటాడో అతను ఎవరిని ద్వేషించడు. నువ్వు అడిగే తత్వం ఇదే. ఇది ఒక మహావాక్య మంత్రం. ఇందులో ఏకాత్మ లేదా సర్వాత్మ భావాన్ని గురించి వస్తుంది. జీవం త్వం పదార్థం, ఇది జీవాత్మ. ఈశానం తత్పదార్థం, ఇది పరమాత్మ. వేద అంటే ఐక్యం గురించిన జ్ఞానం. న విజుగుప్సతే అంటే ఫలం. ప్రశ్న 12. కఠోపనిషత్తులో పురం ఏకాదశ ద్వారం అనే మంత్రం వస్తుంది. దాన్ని వివరించండి. పురమేకాదశ ద్వారం మజస్య వక్రచేతసః అనుష్ఠాయన శోచతి విముక్తశ్చ విముచ్యతే ఏతద్వై తత్. 11 ద్వారాలు గల దేహం మార్పులేని చైతన్యందే. ఈ విషయాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా తెలుసుకున్న వ్యక్తి దుఃఖించడు. అతనికి ఇప్పుడే జీవన్ముక్తి, మరణం తర్వాత విదేహముక్తి కలుగుతుంది. అదే నువ్వు అడిగినది. జీవాత్మ స్వరూపం, వ్యక్తి స్వరూపం. శరీరం ఒక పురం, రాజ్యం. ఎందుకు? అది పురస్వామికి, రాజుకి ఇల్లు. హృదయం ఒక రాజధాని లాంటిది. అంగాలు పురజనులు. శివమానస పూజలో ఓ దేవా, శరీరం నీ రాజ్యం, ఇంద్రియాలు నీ పురజనులు అని వస్తుంది. ఇక రక్తనాళాలు రహదారులు, చిన్న రక్తనాళాలు సందులు, చర్మం పురహద్దులు. జ్ఞానేంద్రియాలు లోపలికి ప్రవేశించేటటువంటి ద్వారాలు, కర్మేంద్రియాలు వెలుపలికి వెళ్ళేటటువంటి ద్వారాలు, నోరు రెండిటికి సంబంధించిన ద్వారం. పురం ఏకాదశ ద్వారం. ఏకాదశ అంటే 11. అవి తలలో 7, 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు. 3 కింది భాగంలో, 2 మలమూత్ర విసర్జన కోసం వినియోగించే రంధ్రాలు, 1 నాభి, 11వది బ్రహ్మరంధ్రం. ఈ బ్రహ్మరంధ్రం తలపైన మధ్యలో ఉంటుంది. ఉత్తర ద్వారం కేవలం వైకుంఠ ఏకాదశి రోజు తెరిచినట్టుగా, కేవలం ఉపాసకుడు మరణించినప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళడానికి బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది. ప్రశ్న 13. పంచకోశ వివేకము వివరించండి. ఇంద్రియేభ్య పరాహ్యర్థ అర్ధేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధిరాత్మా మహాన్ పరః మహతః పరమవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాన్న పరం కించిత్ సా కాష్ట సా పరాగతిః. ఇంద్రియములు అన్నకోశం, విషయ వస్తువులు ప్రాణమయ కోశం, మనస్సు మనోమయ కోశం, వ్యష్టి బుద్ధి విజ్ఞానమయ కోశం, సమష్టి బుద్ధి హిరణ్య గర్భ లేదా ఆనందమయ కోశం. అన్నమయ కోశం ఆత్మ కాదు. దానికన్నా సూక్ష్మం అంతరమైనది ప్రాణమయ కోశం. అయితే ప్రాణమయ కోశం ఆత్మ కాదు. దానికన్నా సూక్ష్మం అంతరమైనది మనోమయ కోశం. అయితే మనోమయ కోశం ఆత్మ కాదు. దానికన్నా సూక్ష్మంగా ఉంది, అంతరమైనది విజ్ఞానమయ కోశం. ఓహో, విజ్ఞానమయ కోశం ఆత్మ కాదు. దానికన్నా సూక్ష్మంగా ఉంది, ఇంకా అంతరంగా ఉంది. అదే ఆనందమయ కోశం. తెలిసింది. ఆనందమయ కోసం ఆత్మ కాదు. దానికన్నా సూక్ష్మం, ఇంకా అంతర్తమంగా ఉన్నది ఆత్మ. అదే పరమము,
అదే పరాకాష్ట. దీన్నే పంచకోశ వివేకము అంటారు. ప్రశ్న 14. భగవద్గీతను ఉపనిషత్తుల సారమని కృష్ణ పరమాత్మ కఠోపనిషత్తు నుంచే ఎన్నో మంత్రాలను అట్లాగే తీసుకున్నాడని అంటారు. ఆ మంత్రాలేవో చెప్పగలరా? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కొన్ని శ్లోకాలను ఉపనిషత్తుల్లోంచి స్వల్పమైన మార్పులతో మళ్ళీ అందించాడు. అందుకే గీతను ఉపనిషత్ సారము అంటారు. అందులో కఠోపనిషత్తులో కొన్ని మంత్రాలు కృష్ణ పరమాత్మ గీతలో చెప్పిన శ్లోకాలివి. శ్రవణాయాపి బహిర్న లభ్యః శృణ్వంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్టః. ఇది కఠోపనిషత్తులో 2వ అధ్యాయంలో 2వ వల్లో 7వ మంత్రం. ఇలాంటిదే భగవద్గీతలో 2వ అధ్యాయంలో 29వ శ్లోకంగా వచ్చింది. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఇంకా కఠోపనిషత్తులో 2వ అధ్యాయం 2వ వల్లి 18వ మంత్రం. న జాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిత్ న బభూవ కశ్చిత్ అజో నిత్యత్ శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఇది గీతలో 2వ అధ్యాయం 20వ శ్లోకం. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యత్ శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఇక కట 2వ అధ్యాయం 2వ వల్లి 19వ మంత్రం. అంతా చేత్ మన్యతే హంతుం హతాచేత్ మన్యతే హతం ఉభౌతో న విజానీతో నాయం హంతి న హన్యతే. ఇదే గీతలో 2వ అధ్యాయంలో 19వ శ్లోకం. ఏ ఏవం వేత్తి హంతారం యశ్చేవం మన్యతే హతం ఉభౌతో న విజానీతో నాయం హంతి న హన్యతే. కఠోపనిషత్తు 2వ అధ్యాయం 2వ వల్లి 1వ మంత్రం. పురమేకాదశద్వారం అజస్య వక్రచేతసః అనుష్ఠాయన శోచతి విముక్తశ్చ విముచ్యతే ఏతద్వైతత్. గీతలో 5వ అధ్యాయం 13వ శ్లోకం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లి 1వ మంత్రం. ఊర్ధ్వమూలో అవాక్షేఖ ఏష అశ్వత్థః సనాతన తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితాః సర్వే నాత్యేతి కశ్చన ఏతద్వైతత్. గీతలో 15వ అధ్యాయం 1వ శ్లోకం. ఊర్ధ్వమూలమధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్.
ప్రశ్న 15. కఠోపనిషత్తులోను తక్కిన ఉపనిషత్తులు బోధించినప్పుడు మీరు కొన్ని న్యాయాలను పేర్కొంటూ వచ్చారు. వాటిలో కొన్నిటిని అడుగుతాను, మళ్ళీ వాటిని వివరించండి. న్యాయం అంటే తర్కపరంగా ఏర్పడినటువంటి ఒక సూత్రం. సంస్కృత సాహిత్యంలో అనేక న్యాయ సూత్రాలు ఉన్నాయి. అందులో మన వేదాంత అధ్యయనంలో వచ్చిన కొన్ని సూత్రాలు ఇప్పుడు చూద్దాం. అరుంధతి న్యాయము, రెండోది శేఖాచంద్ర న్యాయము. ఒక్కొక్క అడుగు వేసుకుంటే జ్ఞానం పొందే పద్ధతిని 2 పేర్లతో చెప్తారు. శేఖాచంద్ర న్యాయము లేదా అరుంధతి న్యాయము. శేఖాచంద్ర న్యాయం చూద్దాం. ఈ పద్ధతి చాలా చిన్న ఆకారంలో కనబడే నెలవంకని చూపించడానికి ప్రయోగిస్తారు. ముందు ఒక పెద్ద చెట్టును చూపించి దాని తర్వాత దాని చిటారు కొమ్మలను చూడమని, ఆ చిటారు కొమ్మల మధ్య నెలవంక ఆకారంలో ఉన్న చంద్రుని చూపిస్తారు. అలా స్థూల వస్తువు నుంచి సూక్ష్మ వస్తువు వరకు ప్రయాణిస్తామన్నమాట. అరుంధతి న్యాయం. కొత్తగా పెళ్ళైన జంటకి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. దానికి కూడా ఇదే పద్ధతి. ముందు ఆకాశంలోని నక్షత్రాలను చూడమని, అక్కడ ఒక గడిలా ఉన్న 4 నక్షత్రాలను, దానికి తోకలా ఉన్న 3 నక్షత్రాలని చూడమంటారు. ఆ తోకలోని 2వ నక్షత్రం పక్కన దానికన్నా చిన్న ఆకారంలో మిణుకుమంటూ ఉన్న ఆ చిన్న నక్షత్రం అదే అరుంధతి నక్షత్రం. శేఖాచంద్ర న్యాయము, అరుంధతి నక్షత్రము నోన్ టు అన్నోన్ ప్రిన్సిపల్. ఇది పంచకోశ వివేకంలో వాడబడుతుంది. ముందుగా అన్నమయ కోశాన్ని పరిచయం చేస్తారు. తర్వాత ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం, ఇలా పరిచయం చేసుకుంటూ ఆఖరుగా ఆత్మను దర్శింపజేస్తారు. ఇక కౌముతిక న్యాయము. కిం ఉత అంటే ఇక చెప్పేది ఉంది అని అర్థం. చాలా పెద్దవాటి విషయాలు చెప్పాక చిన్నవాటి విషయం గురించి చెప్పనవసరం లేదు అనే సందర్భంలో వాడతారు. నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఆత్మను సూర్యుడు ప్రకాశింపజేయలేడు, చంద్రుడు తారకులు ప్రకాశింపజేయలేవు, మెరుపులు మెరిపింపజేయలేవు. అన్ని పెద్ద పెద్ద కాంతుల గురించి చెప్పాక ఇంకా అతి చిన్నదైన అగ్ని మాట వేరే చెప్పాలా? కిం ఉత? ఇలా కౌముతిక న్యాయం వాడబడింది. వాట్ టు టాక్ అబౌట్ దిస్ అన్నట్టుగా. క్షత్రియ న్యాయం. వాన కురుస్తున్నప్పుడు కొంతమంది గొడుగులు వేసుకుని తిరుగుతూ ఉంటారు. వారి మధ్యలో గొడుగులు లేకుండా తిరుగుతున్న వారు కొందరు ఉంటారు. కానీ అందరూ గొడుగులు వేసుకుని తిరుగుతున్నారు అంటాం. దీన్ని క్షత్రియ న్యాయం అంటాం. అలాగే జీవాత్మ పరమాత్మలు పక్కపక్కన ఉండడం వల్ల పరమాత్మ కూడా కర్మ అనుభవిస్తున్నట్టుగా తోస్తుంది. కానీ అది నిజం కాదు. పరమాత్మది పరోక్ష అనుభవం. అన్వయ వ్యతిరేక న్యాయం. ఒకటి ఉంటే రెండోది కూడా ఉంటుంది, ఒకటి ఉండకపోతే రెండోది కూడా ఉండదు. దీన్ని అన్వయ వ్యతిరేక న్యాయము అంటాం. మ్యూచువల్ కో ప్రెజెన్స్ అండ్ మ్యూచువల్ కో యాబ్సెన్స్. ఎస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి వశ్యాని సదాస్వ ఇవ సారథే. ఎవరు జాగృతి చెందినవాడో, నిగ్రహవంతమైన మనస్సు కలవాడో, అతని ఇంద్రియాలు రథసారథికి అదుపులో ఉన్న గుర్రాల్లాగా వశంలో ఉంటాయి. మనస్సు అదుపులో ఉంటే ఇంద్రియాలు అదుపులో ఉంటాయి. ఇది అన్వయము.
యస్తు అవిజ్ఞానవాన్ భవతి అయుక్తేన మనసా సదా తస్యేంద్రియాణి అవశ్యాని దుష్టాస్వ ఇవసారథే. ఎవరు జాగృతి చెందినవాడో, అదుపు తప్పిన మనసు కలవాడో, అతని ఇంద్రియాలు రథసారథికి అదుపులో లేని గుర్రాల్లాగా అదుపు తప్పుతాయి. మనస్సు అదుపులో ఉండకపోతే ఇంద్రియాలు కూడా అదుపులో ఉండవు. ఇది వ్యతిరేకం. ఈ పై రెండు మంత్రాలు కలిపి అన్వయ వ్యతిరేకము అవుతుంది. ఇంకా కంఠ చామీకర న్యాయం. ఒక రాజ్యంలో రాణిగారు చాలా ఖరీదైన నెక్లెస్ విదేశాల నుంచి తెప్పించుకున్నారు. అకస్మాత్తుగా ఆ నెక్లెస్ కనిపించటం లేదు. రాణిగారికి చాలా ప్రీతికరమైన నెక్లెస్ మాయమైంది. దాని మీద మోజు తీరకుండానే మాయమైపోయింది. దాంతో రాణిగారికి విపరీతమైన ఆవేదన వచ్చేసింది. సేవకులతో రాజప్రాసాదమంతా అడుగడుగునా గాలింపు చేయిస్తున్నారు. ఎంత వెతికినా ప్రయోజనం కనిపించటం లేదు. మంత్రి ఏమైనా మార్గం చూపుతాడేమో అని పిలిపించారు. మంత్రి గారు అసలు విషయం వాకప్ చేస్తే రాణిగారి నెక్లెస్ పోయింది అని తెలిసింది. రాణిగారిని చూడగానే మంత్రి గారికి నెక్లెస్ జాడ తెలిసిపోయింది. వెంటనే మంత్రి, అమ్మా, మీ సేవకుల్ని వెతకడం ఆపమనండి అన్నారు. మంత్రి తెలివితేటల మీద అచంచలమైన విశ్వాసం ఉన్న రాణిగారు చప్పట్లు కొట్టి నెక్లెస్ గురించి వెతకడం ఆపించింది. అమ్మా రాణిగారు, మీ మెడను ఒకసారి తడువుకోండి అన్నారు మంత్రి గారు. అప్పుడు రాణిగారికి మెడ తడుగుకోకుండానే నెక్లెస్ బరువు తెలిసింది. ఆమె మెడలోనే తన నెక్లెస్ ఉంచుకుని ఊరంతా వెతుకుతోంది. తన దగ్గర ఉన్న నెక్లెస్ బయట ఎలా దొరుకుతుంది? విశ్వమంతా ఎంత వెతికినా దొరకదు. ఈ సమస్యకు పరిష్కారం నెక్లెస్ పోయింది అనే అజ్ఞానం తొలగి తన దగ్గరే మెడలోనే ఉందని తెలిస్తే చాలు. దీనే కంఠ చామీకర న్యాయం అంటాం. ఇది తెలిస్తే ఇంకా ఎటువంటి ఆందోళన ఉండదు. కంఠ చామీకరం అంటే నెక్లెస్ అని అర్థం. సరిగ్గా ఇలాగే జీవుడు తనే స్వరూపతః బ్రహ్మను అని తెలుసుకోలేక జన్మ జన్మల నుంచి బ్రహ్మను వెతుకుతూనే ఉన్నాడు. మన దగ్గరే కోహినూరు డైమండ్ ఉంది. దాన్ని అజ్ఞానంతో పేపర్ వెయిట్లా వాడుతున్నాం. జీవుడు తనే ఈశ్వరుడు అని తెలుసుకోలేక దేవుని కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. చెంకలో బిడ్డనుంచుకుని ఊరంతా వెతికినట్లు. ఇది కంఠ చామీకర న్యాయం. దేహ దీపలి న్యాయం. గుమ్మం దగ్గర ఉంచిన దీపం యొక్క కాంతి గదిలోనూ గది బయట అంతటా ప్రసరిస్తుంది. ఓం బ్రహ్మాదేవానాం ప్రథమః సంబభూవ విశ్వస్య కర్తా భువనస్య గోప్తా స బ్రహ్మ విద్యాం సర్వ విద్యా ప్రతిష్టాం అథర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ. ఇందులో గతంలోని గురువులైన భగవంతుడు, చతుర్ముఖ బ్రహ్మ, అథర్వుడు, అంగిరుడు, భారద్వాజుడు, అంగిరసుడు, సౌనకుడు ద్వారా పరంపరగా ఆదిశంకరులకు, వారి శిష్యులకు, ఇప్పుడు స్వామి చిన్మయానందజీ, స్వామి దయానందజీ, స్వామి పరమార్థానందజీ నుంచి మన వరకు ఈ ఆర్ష విద్య కొనసాగింది. సౌనకోహ వై మహాశాలః అంగిరసం విధివదుపసన్నపప్రచ్ఛ. సౌనకుడు గురు పరంపరలో 7వ వ్యక్తి. అతని గురించి చెప్పినప్పుడు విధివత్ ఉపసన్న అన్నది ఉపనిషత్తు. అంటే గురువు దగ్గరకు శాస్త్ర ప్రకారం సమిధలు తీసుకుని వెళ్ళాడు అని అర్థం. అంటే తక్కిన వారు వెళ్ళలేదా? దీనికి జవాబు దేహదీపలి న్యాయం అంటారు. దేహలి అంటే గుమ్మం. బయట గుమ్మం మీద పెట్టిన దీపపు కాంతి ఇటు ఇంటి లోపలికి అటు బయటికి ప్రసరిస్తుంది. అలాగే సౌనకుడు శాస్త్ర ప్రకారం గురువు దగ్గరకు వెళ్ళాడు అంటే ముందువారు వెళ్ళారు, తక్కిన వారు కూడా అలా వెళ్ళాలి అని అర్థం. ప్రథమ మల్లన్న న్యాయం.
దేశంలో ప్రసిద్ధి చెందిన మల్లయోధుడు మన ఊరొచ్చాడు. ఆయన తన గొప్పతనం చాటుకోవడానికి ఊళ్ళో ఉన్న అందరు మల్లయోధులతోటి పోటీ పడిన అవసరం లేదు. ఎవరైతే ఆ ఊర్లో గొప్ప మల్లయోధుడో ఆయనతో పోటీ పడితే సరిపోతుంది. ఆస్తిక దార్శనికులలో సాంఖ్య దార్శనికులు శంకర్లు వారి సమయంలో ప్రసిద్ధి కాంచారు. శంకర్లు సాంఖ్యుల్ని ఎక్కువగా ఖండిస్తూ ఉండేవారు. సాంఖ్యులను ఖండించిన తర్వాత మిగిలిన వారిని ఖండించని అవసరం లేదు అనే ఉద్దేశంలో ఈ న్యాయం వాడబడింది. అర్ధ అండ న్యాయం. గుడ్డులో సగం వండుకుని మిగిలిన దాన్ని పొదగలేం. శాస్త్రాన్ని నమ్మితే పూర్తిగా నమ్మాలి, కొంత మాత్రమే నమ్ముతాను అనకూడదు. పూర్వపక్షులు వేదంలోని కర్మ భాగాన్ని నమ్ముతారు, జ్ఞాన భాగాన్ని నమ్మరు. మహావాక్యాలు జీవుణ్ణి పొగడ్డానికి ఏర్పడ్డాయి. జీవుడు దేవుడు ఎప్పటికీ కాడు, కాలేడు అంటారు. పూర్వపక్షులను విమర్శిస్తూ వాడే న్యాయం ఇది. పూర్వపక్షులు వేదాంతాన్ని నమ్మరు. వేదాన్ని నమ్మితే వేద పూర్వభాగము వేద అంతభాగము రెండు నమ్మాలి. అర్ధజరతి న్యాయం. ఒక వ్యక్తి సగం ముసలివాడు సగం పడుచువాడుగాను ఉండడు. ఇది కూడా ఇటువంటి విషయంలోనే వాడతారు. శాస్త్రాన్ని నమ్మితే పూర్తిగా నమ్మాలి, కొంత మాత్రమే నమ్ముతాను అనకూడదు. పూర్వపక్షులు వేదంలోని కర్మ భాగాన్నే నమ్ముతారు, జ్ఞాన భాగాన్ని నమ్మరు. మహావాక్యాలు జీవుణ్ణి పొగడడానికి ఉత్సాహపరచడానికే ఏర్పడ్డాయి. జీవుడు దేవుడు ఎప్పటికీ కాడు, కాలేడు అంటారు. పూర్వపక్షులను విమర్శిస్తూ చెప్పేటటువంటి న్యాయం ఇది. పూర్వపక్షులు వేదాంతాన్ని నమ్మరు. వేదాన్ని నమ్మితే వేద పూర్వభాగము వేద అంతభాగము రెండు నమ్మాలి. సాలంకృత శిరచ్ఛేద న్యాయం. ఉరితీసే వ్యక్తిని బాగా అలంకరించి తర్వాత ఉరితీస్తారు. శంకర్ల వారు పూర్వపక్షుల యొక్క వాదనను చాలా వివరంగా చెప్పి చివర్లో వాటిని ఖండిస్తారు. పూర్వపక్షుల వాదన వర్ణనాలతో వింటుంటే ఇది నిజమే కదా అనిపించేలా ఉంటుంది. కానీ శంకర్ల వారు వీరి వాదనను సమూలంగా ఖండిస్తారు. పారిశేష్య న్యాయము. ఒక హాల్లో మీరు కాక ఇంకొక ఇద్దరు కూర్చున్నారనుకుందాం. అక్కడ ఒక కాఫీ కప్పు పెట్టి ఉంది. మీరు కొంచెం తల ఇటు తిప్పి మళ్ళీ వెనక్కి తిరిగి చూసేసరికి కాఫీ ఎవరో తాగేశారు. అందులో కాఫీ మాయమైపోయింది. ఎవరు తాగి ఉంటారు? మీ ముగ్గురులో ఎవరో ఒకరు తాగి ఉండాలి. మీరు తాగలేదని మీకు తెలుసు. ఆ ఇద్దరిలో ఒకరికి కాఫీ పొడేకెట్టదు. అప్పుడు పారిశేష్య న్యాయం బట్టి మూడో వ్యక్తి తాగి ఉండాలి అని మీరు ఊహిస్తారు. అది ఎప్పుడు ఊహించగలరు? ఆ ఇద్దరు మనుషులు మీ కంటి ఎదురుగుండా ఉన్నప్పుడు. దీని పారిశేష్య న్యాయము అంటారు. నైయాయికులు జీవ జగతి ఈశ్వరులలో జీవుడు సృష్టికర్త కాదు, కానీ సృష్టికర్తకు చేతనతత్వం ఉండాలి అంటున్నారు. జగత్తుకు చేతనతత్వం లేదు. కాబట్టి పారిశేష్య న్యాయం ద్వారా ఈశ్వరుడు సృష్టికర్త అయి ఉండాలి అంటున్నారు. ఈశ్వరుడు కంటికి కనబడ్డు, ఇంద్రియ అగోచరం. అంటే ఈశ్వరుడు ప్రత్యక్ష ప్రమాణానికి అందడు. అందువల్ల ఇక్కడ పారిశేష్య న్యాయం కుదరదు. సింహావలోకన న్యాయం. సింహ గమనం చాలా వింతగా ఉంటుంది. 2 అడుగులు వేసి చుట్టూ పరికించి మళ్ళీ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా మనం ఏదైనా చేసే ముందు ఇంతవరకు ఏం చేశాం, ఇప్పుడు ఏం చేయాలి
ఇవి ఆలోచించి ముందుకు వెళ్ళాలి. దీన్ని సింహావలోకన న్యాయము అంటారు. ఇంకా మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అది వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.